వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ఒక పక్క జరుగుతుండగా భూ సేకరణ కూడా మరో పక్క ప్రభుత్వం చేపట్టింది. నిజానికి రాజధాని ప్రాంతంలో భూ సేకరణ చేసేది లేదు. అందరూ భూ సమీకరణ ద్వారానే రాజధానికి భూములు ఇవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు గ్రామాల్లో అధికారులు సమావేశాలు పెట్టారు. మంత్రులు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు, రైతులకు చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు ప్రభుత్వ భూమి అయితేనేమి, ప్రైవేటు భూమి అయితేనేమి సుమారుగా 45,000 ఎకరాలను అమరావతి కోసం ప్రభుత్వం సేకరించింది. ఇందులో సుమారు ఒక 1,200 మంది రైతులకు సంబంధించినటువంటి 2,300 ఎకరాల భూమి మాత్రము ల్యాండ్ పూలింగ్ కింద రాలేదు, రైతులు ఇవ్వలేదు. ఈ రైతులు అందరూ కూడా కొంచెం చిన్నకారు రైతులు, మాకు ఆ పొలం లేకపోతే భవిష్యత్తు లేదు, మేము బతకలేము, కష్టము అనే వాదనతోటి చాలామంది రైతులు ఆ భూమిని ఇవ్వలేదు. ఈ భూమి కొన్ని ప్రాంతాలలో అంటే సుమారు ఒక 300 ఎకరాలలో రోడ్లు పోతున్నాయి. ఇక మిగిలినంతా కూడాను రాజధాని ఆ ప్రాంతానికి ప్లాట్లకు వీటికి కావాల్సినటువంటి భూమి. ఈ భూమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022లో ఈ మధ్యలో అక్కడక్కడ బిట్టులాగా ఈ భూమి అట్లా వదిలేయడము, ఉండడము, పూలింగ్కి ఇవ్వకపోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి ఆయన ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషను అప్పటి ప్రభుత్వం 2022లో రిలీజ్ చేసింది. ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ప్రకారము 2022లో ఈ 1,200 మంది రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకొని ఆ భూమిని కూడా ప్రభుత్వం రాజధాని కోసం అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఎక్కువ మంది రైతులు ఏం చేశారంటే అందులో కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మేము ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వడానికి రెడీ, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు సుమారుగా 11 ఏళ్ళుగా మేము ఆ భూమిని సాగు చేసుకోవడం లేదు, మాకు ఉపయోగపడటం లేదు. మేము సాగు చేద్దామని వెళితే సిఆర్డీఏ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మమ్మల్ని రానివ్వడం లేదు. అందువల్ల బీడుగా మారిపోయింది 11 సంవత్సరాల నుంచి. మాకు పైసా కూడా దానివల్ల ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఈ 11 ఏళ్లకు సంబంధించి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఎట్లయితే యాన్యుటీలు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా ఈ 11 ఏళ్లకు సంబంధించినటువంటి మొత్తం నష్టపరిహారం చెల్లించాలని వారు కోర్టులో పిటిషన్ వేశారు. ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ పడిందో హైకోర్టు విచారించింది, వాస్తవమే ఇది అని చెప్పేసి విచారించి వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత ఈ రైతులందరికీ 11 సంవత్సరాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం అంటే ఆ భూమి పరిస్థితి, లేకపోతే పంటలు, ఆ రైతు పరిస్థితి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, లేదా భూముల్లో ఏదన్నా అసెట్స్ ఉన్నాయా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే మీరు ఆ భూమిని స్వాధీనం చేసుకోండి, లేకపోతే ఆ భూములు అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజెప్తూ ఒక తీర్పును వెలువరించింది హైకోర్టు. ఈ తీర్పు ప్రకారము నిజానికి సిఆర్డీఏ వాళ్ళు ఆ భూములు అడుగు పెట్టకూడదు, కానీ ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారు సిఆర్డీఏ వాళ్ళు. రైతులు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఈ 11 ఏళ్ళకి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలా ఏంటనేది ఒక్కొక్క రైతు దగ్గరికి పోయి అది లెక్కగట్టి ఫైనల్ చేయాలి. ఇంతవరకు అది చేసిన దాఖలాలు లేవు. సిఆర్డీఏ కమిషనర్ గారు కన్నబాబు గారి మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు రైతులు. మా భూములు స్వాధీనం చేసుకునే విషయంలో కానీ, మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే విషయంలో కానీ కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు ప్రతి దాంట్లోనూ అడ్డుపడుతున్నాడు. మంత్రులు వీళ్ళు చెప్పినా కూడా సరిగ్గా వినడం లేదు. కొంతమందితో లోపాయకారి ఒప్పందాలు, అంటే అమరావతిలో భూములు తీసుకునే వాళ్ళతో లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయనేది కొంతమంది ఈ ల్యాండ్ పూలింగ్ రైతులు కానీ, లేకపోతే ఇప్పుడు ఎవరైతే పూలింగ్కి ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్కు తీసుకోమని చెప్తున్నారో ఆ రైతులు కానీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను సిఆర్డీఏ కానీ, కన్నబాబు కానీ, లేకపోతే మంత్రి నారాయణ గారు కానీ వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఈ రైతులంతా ఏం చేశారంటే, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి అయినటువంటి ఆయన ఆల్రెడీ ఇప్పుడు 3 మెన్ కమిటీలో అమరావతి భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించడానికి ఆయన ఉన్నారు.
అంటే నారాయణ గారు, రాష్ట్ర మంత్రి నారాయణ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు కమిటీగా ఉండి ఈ కమిటీకి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించి ఈ రిటర్నబుల్ ప్లాట్లు అనేవి కంప్లీట్గా రైతులందరికీ సకాలంలో అందాలి, వెంటనే డెవలప్ చేయాలి, రోడ్లు వేయాలి, వీటన్నిటి మీద దృష్టి పెట్టింది ఈ కమిటీ. ఈ కమిటీలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా చంద్రశేఖర్ ఉండడం వల్ల కేంద్ర మంత్రి అయినటువంటి చంద్రశేఖర్ గారికి చాలామంది రైతులు, కొంతమంది అంటే ఈ ల్యాండ్ అక్విజిషన్కి ఎవరైతే పోతున్నారో ఆ రైతులంతా కూడా పోయి కన్నబాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ను తీసుకున్నటువంటి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పూర్తిగా పరిశీలించి కన్నబాబు మీద విచారణ జరపండి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఓరల్గా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఓరల్గా కన్నబాబు గారి మీద విచారణ ప్రారంభమైంది. ఈ ఎపిసోడు ఇలా ఉంటే ఇక అంటే ఈ ఎపిసోడు అంటే కొనసాగకుండా ఎందుకు ఆగిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారంలో ఉండగానే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఆ తర్వాత కాలంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రద్దు చేసింది పూర్తిగా. ఎందుకంటే ఈ యాన్యుటీలు ఇవ్వాలంటే ముందు వాళ్ళ దగ్గర పోయి విచారణ జరపాలి, ఎవరికంత పరిహారం చెల్లించాలనో చూడాలి, ఇవన్నీ చూసిన తర్వాతనే ఇస్తామని ఏదైతే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ను రద్దు చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత రోడ్ల కోసం సపరేట్గా ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ కూడా రద్దు చేసుకుంది. అంటే ఇప్పుడు ప్రజెంటు భూసేకరణకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 8వ తేదీ 2026 జనవరి 8వ తేదీన ఇద్దరు రైతుల భూములకు సంబంధించి ఒకరిది 40 సెంట్లు, ఇంకొకరిది 30 సెంట్లు, ఈ ఇద్దరు రైతుల భూములకు సంబంధించి ప్రత్యేక భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. 60 రోజుల్లో మీ ఇద్దరు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మాకు తెలియచేయండి, మీ అభ్యంతరాలను పరిష్కరిస్తాం, లేకపోతే మేము భూసేకరణ చట్టం కింద అంటే భూసేకరణ చట్టం 30/2013 11/1 అటగా రూల్ నంబరు 19 ప్రకారము ఈ భూమిని తాము స్వాధీనం చేసుకుంటాము భూసేకరణ చట్టం కింద. సిఆర్డి అంటే రాజధాని ప్రాంతంలోని అమరావతి నగర నిర్మాణం కోసం అవసరమైనటువంటి దానికోసం ఈ భూమిని సేకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా స్పష్టం చేశారు. ఇందులో కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 2300 ఎకరాలకు సంబంధించి సుమారు 1200 మంది రైతులకు సంబంధించినటువంటి భూమిని మొదటిసారి భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసి తిరిగి ఆ వ్యవహారాన్ని పట్టించుకోకుండా ఇంతవరకు ఫైనల్ చేయకుండా ఈ కేవలం ఇద్దరు రైతులకు సంబంధించి అంత అర్జెంటుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కేవలము 70 సెంట్ల భూమి కోసం సపరేట్గా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం తీసుకోవడం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక హోటల్ జీవీ ఎస్టేట్స్ అని జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ వాళ్లకు ఈ 70 సెంట్ల భూమిని సిఆర్డిఏ అమ్మేసింది. సిఆర్డిఏ ఇద్దరు రైతులకు సంబంధించిన భూమిని వాళ్ళ నోటీసు అంటే వాళ్ళ సమాచారం లేకుండా ఎలా అమ్మేస్తారని చెప్పేసి గత సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో ఆ రైతులు నానా బాధపడుతూ వరల్డ్ బ్యాంకుకు కంప్లైంట్ చేశారు. అట్లాగనే ఇంకో బ్యాంకు డబ్బులు ఇస్తున్నటువంటి అమరావతికి డబ్బులు ఇస్తున్నటువంటి మరో ఏడీబీ బ్యాంకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కోర్టుకు కూడా వెళ్ళారు. మా భూమిని మాకు ఉంచండి, మేము ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వలేదు, అయినా ఎవరో ఒక హోటల్ యజమాని వచ్చి మా భూమిని స్వాధీనం చేసుకున్నాడు, ఇది ధర్మం కాదు అని చెప్పేసి వాళ్ళు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి సిఆర్డి అధికారులు కన్నబాబు గారు కమిషనరు, అట్లాగనే ఇంకొక డిప్యూటీ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి హైకోర్టులో ముందుగానే ఒక పిటిషన్ వేశారు. ఈ రైతులకు సంబంధించిన భూమిని మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాము, వాళ్ళు చెప్తున్నది మీరు వినొద్దు, తొందరపడి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ముందుగానే ఒక పిటిషన్ను కోర్టులో వేశారు. దాంతో అట్లా పెండింగ్లో ఉండిపోయింది. ఇన్ని రోజుల తర్వాత ఇక ఉన్నట్టుండి 8వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేసి మీ భూమిని ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి
చెప్పారు. అంటే హోటల్ వాళ్ళతో ఏదో ఒక చిన్న లాలూచి కూడా ఉండి ఉంటుంది అనే అనుమానాన్ని ఆ రైతులు వచ్చేసేసి పసుపులేటి జమలయ్య ఒక ఆయన, అలాగనే కలపాల శరత్ కుమార్ జమలయ్య, వీళ్ళిద్దరూ రైతులు. ఒకరిది జమలయ్యదేమో 40 సెంట్లు, శరత్ కుమార్దేమో 30 సెంట్లు, మొత్తం 70 సెంట్ల భూమి. ఈ భూమికి సంబంధించినటువంటి అన్ని హక్కులు మాకున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు, అన్నీ చెప్పారు. చెప్పినా కూడాను ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటుంది. వాళ్ళు అందుకనే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. హోటల్ వాళ్ళతో కొల్లుడైపోయి సిఆర్డీ అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారు. మొత్తం మీద అది ఏం జరిగినా వాళ్ళు తీసుకున్నా మాకు ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే ఆలోచనలోనే రైతులు ఉన్నారు. అయితే ఓ ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, ఆయన హైకోర్టు న్యాయవాది, ఆయన చెప్తున్నది ఏంటంటే వీరిద్దరి భూమిని ఇంతకు ముందే ఈ జీవీ ఎస్టేట్స్ వాళ్లకు సిఆర్డిఏ కమిషనర్ గారు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇక వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక పక్క రైతుల భూమిని వాళ్ళకు తెలియకుండా సిఆర్డిఏ వాళ్ళు ఒక హోటల్ యజమానికి రిజిస్ట్రేషన్ చేయడం, ఆ తర్వాత తిరిగి ఇప్పుడు మళ్ళీ భూసేకరణ కింద నోటిఫికేషన్ ఇవ్వడం కాంట్రవర్సీగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఆయన రైతుల తరపున కొంతకాలంగా పోరాడుతున్నారు. మొత్తం మీద అమరావతిలో రెండవసారి ఇద్దరు రైతులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నోటీసును 8వ తేదీన విడుదల చేయడం, గతంలో దాదాపు ఒక 1,200 మందికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ రద్దు చేసుకొని ఇంతవరకు వాళ్ళకి ఆ భూములకు సంబంధించి కనీస సహాయం కూడా చేయకుండా పెండింగ్లో పెట్టడం, మొత్తం మీద భూములు ల్యాండ్ అక్విజిషన్ కింద ఇస్తాము, ల్యాండ్ పూలింగ్కు ఇవ్వము అనే రైతుల పరిస్థితి గందరగోళంలో ఉంది. ఏం జరుగుతుందో, సిఆర్డీ అధికారులు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఉన్నతాధికారులు దీన్ని ఎట్లా సరిదిద్దుతారో, ఏదో ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేల కమిటీ ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.